సో ఇంకోటిసారి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మన హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నాం. ఇది ఐటీకి హబ్బు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైలు ఒకటి అయితే, రెండోది ఎక్సర్సైజ్ లేకపోవడం, వ్యాయామాన్ని పూర్తిగా తొలగించారు కొంతమంది. కరెక్ట్. సో ఇది ఏ రకంగా మానవ జీవితాన్ని, మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది? ప్రధానంగా నేను క్యాన్సర్ గురించి మాట్లాడతాను. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ ఇస్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్స్, మెనీ క్యాన్సర్స్, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, నేమ్ మెనీ అదర్, కోలన్ క్యాన్సర్ కానివ్వండి, బ్లాడర్ క్యాన్సర్ కానీ, మల్టిపుల్ క్యాన్సర్స్కి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 120 minutes ఏ వీక్, 4 రోజులు వారానికి 30 minutes ఏ డే మినిమం చేయండి అనేది నా కోరిక. సో హైటెక్ సిటీ ప్రత్యేక ఏరియాలో మరి మేము ద రీజన్ వై వీ డూ ద గ్రేస్ క్యాన్సర్ రన్ ఎవ్రీ ఇయర్ అట్ స్కేల్ 130 దేశాలు ఎందుకు చేస్తున్నామంటే ఇది ఒకే ఒక నినాదం. ప్రివెంట్ చేయాలి అనుకుంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఎఫర్ట్. సో ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, మీరు ఏ రకంగానే కూడా బాడీని కొంచెం కష్టపెట్టండి. కూర్చుని చోట కూర్చోవద్దు. అదొకే ఒక నినాదంతోనే ఈ యొక్క డ్రైవ్ మేము చేస్తున్నాం అనమాట. సో డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అగైన్ కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ గుడ్ హెల్త్. ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం పెట్టుకునేదంటే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. అండ్ యుల్ గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ కదండి. మీరు ఒక హాఫ్ అన్ అవర్ జిమ్కి వెళ్ళి రండి, వాక్ పరిగెత్తరండి, ఎంత హ్యాపీగా ఉంటారు. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, యూ ఫీల్ సో గుడ్, యూఆర్ ఆన్ టాప్ అవుతుంది. నాకు తెలిసి మీకు ఆల్కహాల్తో ఇక ఆనందం రాదేమో, ద అమౌంట్ ఆఫ్ జాయ్ యూ గెట్ after being physically active. So అందుకు embrace these good habits, be physically active, have good eating habits, avoid these the tobacco consumption. ఇవన్నీ కూడా మనకు కొన్ని simplest measures you take, you have a great health. That's what I want to live with. సో డాక్టర్ గారు, అంటే మీరు గత 20 సంవత్సరాలుగా చికిత్స అందిస్తున్నారు. ఎంతోమందికి మీరు ప్రాణదానం చేశారు. ఎంతోమంది మీ చేతిలో కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారు, మీన్స్ అంటే కాపాడలేకపోయి ఉంటారు. కరెక్ట్. సో అంటే మీకు అంటే హార్ట్ టచింగ్గా ఉన్న స్టోరీస్ ఏమన్నా అంటే ఉన్నాయా? సో అంటే హౌ యూ ఫీల్ అంటే వెన్ యూ సేవ్ ఏ పేషెంట్, ఆర్ హౌ యూ ఫీల్ వెన్ యూ ఆర్ లూజింగ్ ఏ పేషెంట్, బికాస్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ ద 4th stage నో వన్ కెన్ హెల్ప్ నౌ. లేదండి, పేషెంట్ యొక్క జర్నీలో వీ ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. సో చాలా సార్లు మేము గివప్ అయినప్పుడు పేషెంట్ ఫైట్ చేసి బయటకు వచ్చిన ఎన్నో ఉదాంతాలు ఉన్నాయి. ఓకే, అలాగే కొన్నిసార్లు మరి మేము అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సేవ్ ఏ పేషెంట్, వీ లాస్ట్ దెమ్ అని కూడా మాకు ఎంతో బాధ కలిగిస్తుంటాయి. జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక 2 weeks బ్యాక్ రోబోటిక్ కోలన్ రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేశాను. వెరీ లో రెక్టల్ క్యాన్సర్, అదే పర్మనెంట్ బ్యాగ్ పెట్టకూడదని చెప్పి వచ్చారు. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, ఎక్కడి నుంచో చూసి కనుక్కున్నారు, రోబోటిక్ సర్జరీ చేస్తారని చెప్పి వచ్చారు. సరే, వి ట్రైడ్ అవర్ బెస్ట్, వి సేవ్డ్ ఈ స్పింక్టర్. సో కోలాన్ని మొత్తం తీయకుండా కానీ లోపల అతికేసి టెంపరీ స్టోమా పెట్టాము, అంటే మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. 15 రోజులు అయింది, ఆయనకి స్టోమాలో స్టూల్ రావట్లేదు. రైలు ట్యూబ్లో బయలు వస్తూ ఉంది, స్టూల్ రావట్లేదు, అసలు ఈ బౌల్స్ ఓపెన్ అప్ కావట్లేదు. సో ఇప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేసినా 15 రోజులు అయింది, ఇంకా రావట్లేదు. వాళ్ళు రెస్ట్లెస్, మాకు ప్రతిరోజు అరే ఆయన ఎప్పుడు స్టూల్ పాస్ చేస్తా చెప్పి నేను ఎదురు చూస్తాను. మీకు చెప్పాలంటే రియల్ స్టోరీ. నిన్న ఈవినింగ్ నేను 9:30కి సర్జరీస్ అయిపోయి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే మా టీమ్మేట్ ఫొటోస్ పెట్టాడు, మా గ్రూప్ ఫోటోలో. బ్యాగ్లో మొత్తం స్టూల్ అంతా వస్తున్నది, 4 సార్లు వచ్చింది, బ్యాగ్ నిండిపోయింది స్టూల్. నేను భోజనం చేస్తూ ఆ ఫోటో చూస్తూ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అమ్మా, సచ్ ఎ రిలీఫ్. See what an irony. On one side I am having my food, I am seeing a photo, ఆయన స్టూల్ పాస్ చేశాడంటే నాకు ఆనందం ఇక్కడ. అంటే ఇంత సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి. సో దట్స్ వై ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ రియల్ ఎంగేజ్మెంట్స్ విత్ ద పేషెంట్స్. వాళ్ళు దే గివ్ అస్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.